వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ ఛానల్. నేను మీ మాధురి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని మోదీ విఫలం. నల్లధనం తీసుకొస్తామని చెప్పిన హామీ ఏమైందన్న చింత మోహన్. బీఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకుడు కొలన్ ప్రదీప్ రెడ్డి. పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన మాజీ మంత్రి కేటీఆర్. జీఎస్టీ తగ్గించడంతో కేంద్ర ప్రభుత్వానికి నష్టం లేదు. కొనుగోలు పెరిగి అధిక ఆదాయం వస్తుందన్న వసంతం వెంకటేశ్వర్లు. తాండూరులో యూరియా కోసం రైతుల తప్పని తిప్పలు. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న దొరకని యూరియా. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి చింత మోహన్ విమర్శించారు. 2014 ముందు జరిగిన ఎన్నికల సమయంలో విదేశాలలో నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామన్న హామీ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏ మేరకు పూర్తి చేశారో ప్రధాని చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ పాలనలో దేశం అస్తవ్యస్తంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో లండన్కి పంపించి అక్కడి నుంచి ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకున్న రోజు, అటు బంగారాన్ని కుదోబెట్టి డబ్బులు తీసుకున్న రోజు గుర్తున్నాయి. ఈ 30-35 సంవత్సరాల్లో దేశాన్ని ఇంత స్థాయికి తీసుకెళ్ళింది ఆర్థిక సంస్కరణలు డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ చెప్పుకోక తప్పదు. మరి అటువంటి భారతదేశ ప్రగతిని ఇప్పుడు మనకి మోడీ గారు నేను చేశారని సంకరించుకుంటే అది ఇదివరకే తమాషా తప్ప లేదు. మరి ఒక 3 వారాల నాడు మెదక్కి వెళ్ళారు. సంగారెడ్డి 49 సంవత్సరాల తర్వాత వెళ్ళారు. మెదక్ జిల్లా కలెక్టర్ ఒక ఆయన నన్ను పిలిచాడు. 49 సంవత్సరాల నాడు మా ఇంటికి రావయ్యా, బంగ్లాలో భోజనం చేసుకోవయ్యా. ఆ రోజు వెళ్ళాను. మొన్న 3 వారాల నాటి వెళ్ళి వస్తుంటే 7 గంటలప్పుడు నేను చూశాను ఈ నానక్రామ్ కూడా. నేను అడిగాను, ఇది ఏంటి, ఏం ప్రదేశం అంటే ఇది నానక్రామ్ కూడా అని చెప్పారు. ఇది ఎన్ని అంతస్తుల భవనము అని అడిగాను. 40 అంతస్తులు ఉన్నాయన్నారు. దాదాపు 140 అంతస్తులు బిల్డింగ్ చూసి నాకు అడుగుతున్నాయి. బాగా బాధపడ్డాను. ఏమి కారణం? ఇంత సంపదను మనం కోల్పోయినామే, ఏం సాధించాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఏముంది మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? తూర్పున సముద్రం ఉంది, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. సోమాజి కూడా ప్రెస్ క్లబ్కి రావడానికి కారణం 2 ముఖ్యమైనటువంటి విషయాలు. 11 సంవత్సరాలు మోడీ గారి పరిపాలన మొదటిది. రెండవది 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. మోడీ గారు 11 సంవత్సరాల క్రితం భారతదేశానికి 2 ప్రామిస్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒకటి, భారతదేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని బయటకు తీసి ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తానన్న వాగ్దానం చెప్పి 11 సంవత్సరాలైంది. కనీసం ఏ ఇంటికి ఒక్క నయా పైస ఇచ్చినట్టుగా ఎక్కడా కనపడటం లేదు.
చెప్పిన మాట పూర్తిగా తప్పాడు నరేంద్ర మోడీ గారు. రెండోది ఆయన చెప్పాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 11 సంవత్సరాలైంది. 11 సంవత్సరాల పరిపాలనలో దాదాపుగా 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. నాకు తెలిసి హైదరాబాద్లో ఒక 5-10 మందికి కూడా వచ్చినట్లేదు. ఈ 2 నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ప్రామిసులు సంపూర్ణంగా విఫలమైనాయని చెప్పుకోక తప్పదు. మరి ఆయన నిజాయితీ పరిపాలన గురించి కూడా మనం మాట్లాడుకో తప్పదు. దేశంలో బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల్ని జాతీయం చేసింది ఇందిరాగాంధీ. జాతీయం చేసినటువంటి ఈ బ్యాంకుల్ని మరి నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? గత 11 సంవత్సరాల్లో 14.5 లక్షల కోట్ల రూపాయలు, 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఆ రుణమాఫీ ఎవరికి చేశారు? రైతులకి ఏమన్నా చేశారా? పోనీ నిరుపేదలకి ఏమన్నా చేశారా? జర్నలిస్టులకి ఏమన్నా చేశారా? లేదు. దేశంలో ఉన్నటువంటి కోటీశ్వరులకు 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కింది. ఎవరు లేడు ఈ 14.5 లక్షల కోట్ల రూపాయలు. బీఆర్ఎస్ నాయకుడు పట్లోల కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగాయి. బీజేపీ సీనియర్ నాయకుడు కొలన్ ప్రదీప్ రెడ్డి ఇతర బీజేపీ పార్టీ శ్రేణులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి కేటీఆర్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జీఎస్టీ తగ్గింపు, ఎంఎస్ఎంఏ తీసుకువచ్చిన కొత్త పాలసీలు చిన్న మధ్య తరగతి పారిశ్రామికవేత్తలకు ఉపయోగకరమని ఉద్యోగ భారతి రాష్ట్ర అధ్యక్షుడు వసంతం వెంకటేశ్వర్లు అన్నారు. భారీగా పన్నులు తగ్గించడం ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని కొందరు అంటున్నారు. కానీ ధర తక్కువ కావడం, వస్తువు ఉత్పత్తి పెరిగి 2-3 నెలల్లోనే విపరీతమైన లాభాలు చూడవచ్చని ఆయన తెలిపారు. పారిశ్రామిక సంస్థలతో భాగంగా మేము చాలాసార్లు జీఎస్టీ విషయాల్లో కేంద్రం చాలాసార్లు మేము ఎన్నో రకాలుగా వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత బహుశా
ప్రతిస్పందించి వాటి అన్నిటి కూడా దాదాపు కొన్నిట్లో 5% తీసుకొచ్చింది. కొన్ని ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొన్నిట్లో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని చేస్తున్నటువంటి వాళ్ళకు. నా పేరు నరేంద్రనాథ్, లఘు ఉద్యోగ భారతి తెలంగాణ ప్రాంత జనరల్ సెక్రటరీ. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే 2 కాన్సెప్ట్ మీద మన గౌరవ ప్రధాని, మన ఎన్డీఏ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వము విప్లవాత్మకమైన చరిత్రాత్మకమైన జిఎస్టీ సంస్కరణలకి తెరలేపిన విషయం మీ అందరికీ తెలిసిందే. దీనివల్ల వినియోగదారులకి చాలా నిత్యావసర వస్తువులు కావచ్చు, ఔషధాలు కావచ్చు, గృహోపకరణాలు కావచ్చు, నిర్మాణ సామాగ్రి కావచ్చు, ఫుడ్ కావచ్చు, ప్రతి రంగంలో కూడా 375 వస్తు సేవల పైన జిఎస్టీ పన్ను శాతాన్ని గరిష్టంగా 10% వరకు తగ్గించడం జరిగింది. దీనివల్ల సమాజంలో కానీ మన సగటు మానవుడి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఈ వినియోగ సామర్థ్యం పెరగడం ద్వారా పరిశ్రమలకి డిమాండ్ పెరుగుతుంది, వస్తు సేవలకి డిమాండ్ పెరుగుతున్న ద్వారా కూడా పరిశ్రమలు తమ గరిష్ట ఉత్పత్తి స్థాయిని చేరుకొని మన ప్రొడక్షన్ కానీ వినియోగం కానీ గరిష్ట స్థాయిలో జరిగి మన జీడిపి పెరగడం కానీ అన్ని జరుగుతుంది. దీనివల్ల ఈ రేట్లు తగ్గడం వల్ల ప్రతిదీ నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి నిర్మాణ సామాగ్రి కావచ్చు, ఫుడ్ కావచ్చు, అన్ని తగ్గటం వలన ఈజ్ ఆఫ్ లివింగ్, సామాన్య సగటు భారతీయ పౌరుడు తమ పెట్టే ఇండైరెక్ట్ ట్యాక్స్లు గరిష్టంగా 10% వరకు తగ్గటం వల్ల వాళ్ళ వినియోగ సామర్థ్యం పెరుగుద్ది, వాళ్ళ ఖర్చు పెట్టే సామర్థ్యం పెరుగుద్ది, తద్వారా పారిశ్రామిక ఉత్పత్తి జరుగుద్ది, తద్వారా మన జీడిపి పెరుగుతూ ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పరిశ్రమలకు కూడా తమ ప్రొడక్షన్ డిమాండ్ పెరగడం వల్ల ప్రొడక్షన్ కెపాసిటీ కూడా పెంచుతుంది. ఇన్ని విప్లవాత్మకమైన ఇన్ని ఉపయోగాలు ఉన్న దీని కొరకు ఇంత సంస్కరణలు చేపట్టిన మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి, ఎన్డీఏ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి, అలాగే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీధర్ రెడ్డి గారికి కూడా, వాణిజ్య శాఖ మరియు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, మన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా ఈ జిఎస్టీ సంస్కరణలకు సహకరించేందుకు మా లఘు ఉద్యోగ భారతి తెలంగాణ ప్రాంతం తరఫున ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తాను. నమస్తే. నా పేరు నరేంద్రనాథ్, లఘు ఉద్యోగ భారతి తెలంగాణ ప్రాంత జనరల్ సెక్రటరీ. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే 2 కాన్సెప్ట్ మీద మన గౌరవ ప్రధాని, మన ఎన్డీఏ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వము విప్లవాత్మకమైన చరిత్రాత్మకమైన జిఎస్టీ సంస్కరణలకి తెరలేపిన విషయం మీ అందరికీ తెలిసిందే. దీనివల్ల వినియోగదారులకి చాలా నిత్యావసర వస్తువులు కావచ్చు, ఔషధాలు కావచ్చు, గృహోపకరణాలు కావచ్చు, నిర్మాణ సామాగ్రి కావచ్చు, ఫుడ్ కావచ్చు, ప్రతి రంగంలో కూడా 375 వస్తు సేవల పైన జిఎస్టీ పన్ను శాతాన్ని గరిష్టంగా 10% వరకు తగ్గించడం జరిగింది. దీనివల్ల సమాజంలో కానీ మన సగటు మానవుడి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఈ వినియోగ సామర్థ్యం పెరగడం ద్వారా పరిశ్రమలకి డిమాండ్ పెరుగుతుంది, వస్తు సేవలకి డిమాండ్ పెరుగుతున్న ద్వారా కూడా పరిశ్రమలు తమ గరిష్ట ఉత్పత్తి స్థాయిని చేరుకొని మన ప్రొడక్షన్ కానీ వినియోగం కానీ గరిష్ట స్థాయిలో జరిగి మన జీడిపి పెరగడం కానీ అన్ని జరుగుతుంది. దీనివల్ల ఈ రేట్లు తగ్గడం వల్ల ప్రతిదీ నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి నిర్మాణ సామాగ్రి కావచ్చు, ఫుడ్ కావచ్చు, అన్ని తగ్గటం వలన ఈజ్ ఆఫ్ లివింగ్, సామాన్య సగటు భారతీయ పౌరుడు తమ పెట్టే ఇండైరెక్ట్ ట్యాక్స్లు గరిష్టంగా 10% వరకు తగ్గటం వల్ల వాళ్ళ వినియోగ సామర్థ్యం పెరుగుద్ది, వాళ్ళ ఖర్చు పెట్టే సామర్థ్యం పెరుగుద్ది, తద్వారా పారిశ్రామిక ఉత్పత్తి జరుగుద్ది, తద్వారా మన జీడిపి పెరుగుతూ ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పరిశ్రమలకు కూడా తమ ప్రొడక్షన్ డిమాండ్ పెరగడం వల్ల ప్రొడక్షన్ కెపాసిటీ కూడా పెంచుతుంది. ఇన్ని విప్లవాత్మకమైన ఇన్ని ఉపయోగాలు ఉన్న దీని కొరకు ఇంత సంస్కరణలు చేపట్టిన మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి, ఎన్డీఏ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి, అలాగే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీధర్ రెడ్డి గారికి కూడా, వాణిజ్య శాఖ మరియు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, మన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి కూడా ఈ జిఎస్టీ సంస్కరణలకు సహకరించేందుకు మా లఘు ఉద్యోగ భారతి తెలంగాణ ప్రాంతం తరఫున ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తాను. నమస్తే. వికారాబాద్ జిల్లా తాండూరులో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఉదయం 5 గంటల నుంచి క్యూ లైన్లో చెప్పులు చూపి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. పంటలు వేసి 2 నెలలు కానున్నా పూర్తి స్థాయిలో యూరియా లభించకపోవడంతో పంట నష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
मिर्जापुर హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని బొగ్గులకుంట వాటర్ వర్క్స్ వద్ద మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. స్థానిక బీజేపీ కార్పొరేటర్ సురేఖ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడుతూ తమ సమస్యలను వెలుగులోకి తెచ్చారు. మంచినీటి సమస్యలు, వాటర్ లాగింగ్, డ్రైనేజ్ సమస్యలపై మండిపడ్డారు. స్పందించని డిఆర్ఎఫ్ వాటర్ వర్క్స్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వాపోయారు. వాటర్ వర్క్స్ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. डीसीएम बयट मैनेजर वीडियो वाले वीडियो वाले वीडियो సమస్య చెప్తున్నాం వినండి తీసుకోండి మరి మీకు చెవులు ఉన్నాయో లేవో కళ్ళు ఉన్నాయో లేవో మరి మీరు ఎవరో లేరు మరి ప్రజల సమస్యలు ఎవరు మీకు తీర్చేది మా అధికారులు చేరే మీకే దండం పెట్టాలి మిస్టర్ ఇండియా होगा साहब मिस्टर इंडिया ఇలా చేరున్నది చేరుదా చెప్పండి మిస్టర్ ఇండియా రూపు దాల్చిన సుల్తాన్ బజార్ ఏఈకి నా సమస్యని నేను ఇస్తున్నాను. మరి అది పరిష్కరించాలని అనుకుంటున్నా. మిస్టర్ ఇండియా కదా, మిస్టర్ ఇండియా సిగ్గుండాలే ప్రభుత్వం కొంచెం. ఈ మేనేజర్ చైర్ తీసుకొని బయట चेहरा बाहर लगा जरा यार नया बीजेएम मैनेजर अच्छी कांग्रेस चुनाव वगैरह चेहरा लगा वीडियो निकालो आगे 2 घंटा हो गए यहाँ पर एक अधिकारी भी नहीं है. यहाँ पर देखो यहाँ पर है कटे नमस्ते नमस्ते साल से खाली है ये कुर्सी. नमस्ते करो साहब को. नमस्ते नमस्ते साहब एमपी साहब नमस्ते. डिप्टी जनरल चेयर लाओ बाहर लाओ. मिस्टर इंडिया को दो. मिस्टर इंडिया को दो इधर हमारा समस्या दो. ये देखो हमारा डीजीएम साहब है. मिलो साहब को डीजीएम साहब को. डीजीएम गाరు నమస్కారం. ఇగో మా డివిజన్ యొక్క సమస్య సంవత్సరం నుంచి
₹1,00,00,000 ప్రపోజల్ ఆగి ఉన్నది. ఎందుకు ఆగి ఉంది అంటే ఆన్సర్ ఎవరు ఇస్తలేరు. మరి మీరు ఉన్నట్టా లేనట్టా మాకైతే కనిపిస్తలేరు. ఈ సమస్య మేము ముందు పెడుతున్నాము. దయచేసి దాన్ని పరిష్కరించండి. पानी हुआ उसके इसका आरती उतारो, पानी का आरती उतारो, पानी का आरती उतारो उसके पे एमपीपी से మీకు దాహం వేస్తే ఇగో నీళ్లు కూడా తీసుకొచ్చాము. తాగు సార్ తాగు. వస్తున్నాయి, ఎంజాయ్ చేయండి సార్. బయట తీసుకురండి. బయటకు వస్తున్నారు. మాట్లాడండి వచ్చి డీజీఎం గారితో వినండి సార్. పోలీస్ డిపార్ట్మెంట్ రండి మాట్లాడండి. ఎస్ఐ గారు మీరు రండి సార్. సండి సార్ మీరండి సార్. ఎవిడెన్స్ మీరే. 3 గంటలు అయింది. 3 గంటల నుంచి అధికారులు గది లేడు. ఏం ఆఫీస్ ఇది? అదే నల్ల పిల్లలు అంటే మాత్రం వచ్చి నల్లలు కట్ చేస్తారు. హైదరాబాద్ టోలీ చౌకీ ఆర్టీఓ కార్యాలయంలో వసూలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజల నుంచి ఉద్యోగులు, ఏజెంట్లు ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం సాధారణ ప్రజలకు క్లిష్టంగా మారిందని, ఆ ప్రక్రియను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు జరుగుతున్నాయని తెలిపారు. డబ్బులు తీసుకున్నప్పటికీ సమయానికి పనులు చేయడం లేదని, ఈ పరిస్థితులపై ఉన్నత అధికారులు తక్షణమే దృష్టి సారించి టోలీ చౌకీ ఆర్టీఓ సిబ్బందిపై చర్యలు తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. నేను టోలీ చౌకీ ఆఫీస్లో నేను లర్నింగ్ లైసెన్స్ అప్లై చేశాను. ఈ డ్రైవింగ్ లైసెన్స్ గురించి అప్లై చేస్తే వాళ్ళు లంచాలు అడుగుతున్నారు. ఈ లర్నింగ్ లైసెన్స్ తీసుకొని నెలకు ఎక్కువ అయిపోతుంది. స్లాట్ బుక్ కావట్లేదు. ఆర్టీఓ ఆఫీస్లో పోతున్నాము, రేపు రా, ఎల్లుండి రా, మళ్ళీ తర్వాత 10 రోజులకు రా అంటున్నారు. మరి మా పరిస్థితి ఏంది సార్ చెప్పాలని మీరే చెప్పాలి. ఆర్టీఓ ఆఫీస్లో పోతే మనకు లంచాలు అడుగుతున్నారు, దేని గురించి అడుగుతున్నారు. మా దగ్గర డబ్బులే లేవు. ఇప్పుడు వర్క్ నడుస్తలేదు, ఏది నడుస్తలేదు. ఎక్కడి నుంచి తెమ్మంటారా డబ్బులు? ఎవరు అడుగుతున్నారు డబ్బులు? ఆర్టీఓ ఆఫీస్లో లోపలికి పోతే వాళ్ళే అడుగుతున్నారు. నెల అవుతుంది. ఏమంటారు పోయినా ప్రతిసారి? మరి రేపు రా, ఎల్లుండి రా అంటున్నారు వాళ్ళు. నా పేరు రవితేజ అన్న. ఇది ఏమంటారు ఆర్టీ ఆఫీస్కి పోయి ఇట్లా డ్రైవింగ్ లైసెన్స్ కోసము అప్లై చేసినాం. అయితే అప్లై చేసి 1.5 మంత్ ఏం అవుతుంది. 1.5 మంత్ అవుతుంది. మళ్ళీ పోయి అడిగితే వ్యాలిడ్ లేదు. మీరు అంటే 6 మంత్స్ దాకా టైం ఇచ్చారు. 6 మంత్స్ దాకా టైం ఇచ్చి మీకు వ్యాలిడ్ లేదు, మళ్ళీ మీరు అంటే రావాలి ఆర్సీ గిట్ట అప్లై చేద్దామని పోతే ఆడికి పంపిస్తారు, ఏడికి గచ్చిబౌలికి పంపిస్తారు. అదేమో కొండలు ఉంది, పోనీకే చాలా ఇబ్బంది అవుతుంది. మేమేమో ఇక్కడ కార్వాన్ ఉంటాం, తొలి చౌక్లోనేమో ఆడికి పోతేనేమో మీది వ్యాలిడ్ లేదు. పోలీసు వాళ్ళకి మొన్న పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఇట్లా ఇది చూపించినాము, ఇది లర్నింగ్ చూపిస్తే ఇట్లా మీది వ్యాలిడ్ లేదు అది అన్నారు. ఇక సార్ వదిలేసండి అంటే సార్ వదిలేసాను. అండ్ ఇంకోటి ఆడికి పోగానే జర ఆర్టీ ఆఫీస్లో జర కరప్షన్ అన్నట్టు ఏం చేయలేకపోతున్నాం. ఏమనంటే సీదా వ్యాలిడ్ లేదంటారు. అయితే ఇప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళు పట్టుకొని మళ్ళీ ఏమనంటే వాళ్ళకి చెప్పలేము, ఏం చేయలేము. హైదరాబాద్ కొండాపూర్లోని మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్ కస్టమర్ల బౌన్సర్ల మధ్య జరిగిన గొడవల్లో 3 బౌన్సర్లకు తీవ్ర గాయాలయ్యాయి. శనివారం అర్ధరాత్రి బిల్లు చెల్లించాలని మేనేజర్ కస్టమర్లను అడగడంతో గొడవ మొదలైంది. దీంతో ఆగ్రహానికి గురైన కస్టమర్లు బౌన్సర్లపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బౌన్సర్లు ప్రస్తుతం కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం పిట్టలగూడెం బీసీ కాలనీలో దసరా దేవి శరణ నవరాత్రులు ఉత్సవాలలో భాగంగా 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి దర్శనమిచ్చింది. అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గుర్రంపోడు మండలం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మారెడ్డి యాదగిరి రెడ్డి యాదమ్మ దంపతుల వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఫోటో దిగు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని మోదీ విఫలం. నల్లధనం తీసుకొస్తామని చెప్పిన హామీ ఏమైందన్న చింతం మోహన్. బీఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకుడు కొలన్ ప్రదీప్ రెడ్డి. పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన మాజీ మంత్రి కేటీఆర్. జీఎస్టీ తగ్గించడంతో కేంద్ర ప్రభుత్వానికి నష్టం లేదు. కొనుగోలు పెరిగి అధిక ఆదాయం వస్తుందన్న వసంతం వెంకటేశ్వర్లు. తాండూరులో యూరియా కోసం రైతుల తప్పని తిప్పలు. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న దొరకని యూరియా. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.